మీ ఇంట్లో ఒక 5 సంవత్సరాల ఓ చిన్న పాప ఉంది. మీరు ఎంతో గారాభంగా, అల్లారు ముద్దుగా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆ పాపను చూసుకుంటున్నారు. ఆ పాప చేసే ప్రతి పనులు, ఆ పాప మాట్లాడే ప్రతి చిలిపి చేష్టలు మీకు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మీరు బయట నుండి ఇంటికి రాగానే ఆ పాప మీ దగ్గరికి వచ్చి మీకు ఫిర్యాదులు చేస్తుంది, మీ ఒళ్ళో కూర్చుంటుంది, మిమ్మల్ని హత్తుకుంటుంది, మీకు ముద్దులు పెడుతుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారిగా మీ బాధలన్నీ మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా, హ్యాపీగా అయిపోతారు కదా. ఇక మీకు ఆ పాపే ప్రాణం, ఆ పాపే సర్వస్వం. ఆ పాప గనక ఆరోగ్యం బాగలేకపోతే మీరు మీ పనులన్నీ మానుకొని ఆ పాప దగ్గరే కూర్చుంటారు. ఒకవేళ అవసరమైతే మీ ఆస్తులు అన్నీ ఖర్చు చేసైనా ఆ పాప ప్రాణాన్ని కాపాడుకుంటారు. చివరికి మీ ప్రాణమైన ఆ పాప ప్రాణం కోసం అర్పించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అలాంటి అల్లారు ముద్దుగా ఇంట్లో ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన ఆ పాప తమ కళ్ళ ముందు నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించకుండా అకస్మాత్తుగా చివరికి శవమే కనిపిస్తే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. ఆలోచించుకుంటేనే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి బాధే ఓ తల్లిదండ్రులకు జరిగింది. అప్పుడు మీరేమంటారు? హృదయం పగిలిపోయే సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. అస్ఫియా అంజుమ్ అనే 7 సంవత్సరాల బాలిక పుంగనూరులో సెప్టెంబర్ 29, 2024 ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు అదృశ్యమై పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో అక్టోబర్ 2, 2024 బుధవారం శవమై కనిపించింది. పుంగనూరుకు చెందిన అస్ఫియా అనే బాలిక స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకున్న సమయంలో కరెంటు పోయింది. బాలిక తల్లి బయటకు వచ్చి చూస్తే కుమార్తె కనిపించలేదు. వెంటనే ఆమె ఫోన్ ద్వారా విషయాన్ని తన భర్త అయినటువంటి అజ్మతుల్లాకు తెలియజేసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా రాత్రి 10:30 వరకు వివిధ చోట్ల వెతికారు. ఎక్కడ కూడా ఆ పాప కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెతకడం ప్రారంభించారు. అయితే పలు చోట్ల వెతికినా కూడా బాలిక కనిపించకపోవడంతో మొత్తం 11 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి బాలిక కోసం గాలించారు. ఈ క్రమంలోనే పలువురు అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నించారు. డాగ్ స్క్వాడ్లతో కూడా వెతకడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఎక్కడా బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాలను దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అంతలోనే ఏం జరిగిందంటే బుధవారం ఉదయం సమ్మర్ స్టోరేజ్లో ఓ చిన్నారి శవాన్ని స్థానిక ప్రజలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాప కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న బాలిక తండ్రి మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కనిపించకుండా పోయిన బాలిక తిరిగొస్తుందనే ఆశతో ఇన్ని రోజులు ఉన్న కుటుంబం తమ కూతురిక లేదనే వార్తను జీర్ణించుకోలేకపోతుంది. ఎవరో ఎత్తుకొని పోయినారు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినారేమో అట్లా తడుతా నేను చూస్తే లేదు. మళ్ళా 3 రోజులు నీళ్ళల్లో పారేసిన నా పాపని. జరిగిన సంఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేయగా ఘోరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. చిన్నారి అస్ఫియా హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసుల విచారణలో బయటపడింది. జిల్లా ఎస్పీ తెలిపినటువంటి వివరాల ప్రకారం అస్ఫియా తండ్రి స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నాడు. అతను మహిళకు 3.5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆమె అప్పు ఎంత అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో దూషించాడు. ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరిగింది. తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వనట్లయితే సివిల్ కోర్టులో కేసు వేస్తానని కూడా ఆమెను బెదిరించాడు. దాంతో ఆ మహిళ పాప తండ్రిపై పగ పెంచుకొని సెప్టెంబర్ 29న అస్ఫియా ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కరెంటు పోయింది. అదే అవకాశంగా చేసుకొని బురఖా ధరించి ఆ మహిళ బాలిక వద్దకు వచ్చి చాక్లెట్లు ఇచ్చి ఆశ చూపించింది. తమ ఇంటికి వస్తే మరిన్ని చాక్లెట్లు ఇస్తామంటూ బాలికను తన తల్లి ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడే భోజనం తినిపించింది. తర్వాత ఆమె తన తల్లి మరో మైనర్ బాలుడితో కలిపి ఆ చిన్నారి ముక్కు నోరు గట్టిగా మూసి హత్యకు పాల్పడింది. పోస్ట్మార్టం నివేదికలో పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు తేలింది. హత్య తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకువెళ్లి ఆమె తల్లి ఒకరికొకరు చేతులు పట్టుకొని బాలికను సమ్మర్ స్టోరేజ్లో విసిరేశారు. ఆ హత్యకు పాల్పడిన మహిళను, ఆమె తల్లిని, హత్యకు సహకరించిన మైనర్ బాలుడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తీసుకున్న అప్పును అడిగినందుకు ఒక పాప ప్రాణాలను తీయడం అత్యంత క్రూరమైనటువంటి విషయం కదా. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను. అపరిచిత వ్యక్తులు ఎవరైనా పిల్లలకు చాక్లెట్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని మీరు మీ పిల్లలకి ఈ విషయాన్ని నేర్పించండి. అలాగే తెలిసిన వారు, బంధువులు ఎవరైనా తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళడానికి మీరు బయటికి రండి అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు వారితో వెళ్ళకండి అని
ఈ విషయం కూడా మీరు మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలకు అత్యవసర సమయంలో సహాయం అవసరమైనప్పుడు ఆ విషయం మీకు ఎలా చేరవేయాలో నేర్పండి. పిల్లలకు సెల్ ఫోన్లో గేమ్స్, రీల్స్ కోసమే కాకుండా అత్యవసర సమయాల్లో ఎలా ఉపయోగించాలో నేర్పితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ పిల్లలు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయపడడానికి కొన్ని అత్యవసర ఫోన్ నెంబర్లను గుర్తుంచుకునే విధంగా వారిని మీరు ట్రైన్ చేయండి. మన పిల్లలకు తల్లిదండ్రులుగా వారికి కొన్ని జాగ్రత్తలు నేర్పించడం అనేది తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. ముఖ్యంగా మీ కుటుంబంలో లేదా మీ యొక్క పొరుగు వారిలో ఎవరైనా మీకు శత్రువులుగా ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వారి ఇళ్లకు మీ పిల్లల్ని పంపించకూడదని మీరు జాగ్రత్త వహించండి. అన్నిటికంటే ముఖ్యంగా చుట్టుప్రక్కల వారితో శత్రుత్వం పెట్టుకోకపోవడమే మంచిది. మీరు వస్తువులను, డబ్బులను, ఇంకా ఏదైనా కానీ ఎవరికైనా ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ హత్యలు, డబ్బుల విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో అసూయపరంగానే ఇలాంటి హత్యలు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు మీ పిల్లలకు చాలా జాగ్రత్తగా మీ శత్రువుల ఇంటికి వెళ్లకుండా చూసుకోండి. మీ పిల్లల్ని స్కూల్లోని పికప్ చేసుకోవడంలో ఏదైనా ఆలస్యం మీకు జరిగినట్లయితే అప్పుడు ఎవరైనా ఒక అపరిచిత వ్యక్తి లేదా ఒక శత్రువు వచ్చేసి మీ అమ్మ నన్ను పంపించిందని చెప్పినప్పుడు మీ పిల్లలకి ఈ విషయాన్ని నేర్పించండి. ఒకవేళ మా అమ్మ గనక నిన్ను పంపించినట్లయితే పాస్వర్డ్ చెప్పండి అని చెప్పండి. ఏదైనా ఒక పాస్వర్డ్ నేర్పించండి. అతడు గనక పాస్వర్డ్ చెప్పనట్లయితే, తికమక పడుతున్నట్లయితే వెంటనే బిగరగా హెల్ప్ అని అరవండి అని వారికి మీరు నేర్పించండి. ఏదేమైనప్పటికీ అభం శుభం తెలియనటువంటి చిన్నారులను ఇంత కిరాతకంగా చంపడం అనేది చాలా పెద్ద దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి గుండెకోత మరో తల్లిదండ్రులకు జరగకుండా వారు ఈ జాగ్రత్తలు పాటిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.